బ్యాక్ టు న్యూస్. నైజీరియాలో కిడ్నాప్ అయిన విశాఖవాసి శ్రీనివాస్ కుటుంబానికి పరామర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంపీలు అవంతి శ్రీనివాస్, కంభంపాటి హరిబాబుతో పాటు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాధిత కుటుంబాన్ని కలిశారు. శ్రీనివాస్ విడుదలకు తమ వంతు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు నేతలు. కిడ్నాపర్లతో అక్కడి ప్రభుత్వం సంప్రదింపులు జరిపేలా విదేశాంగ శాఖపై ఒత్తిడి తెస్తామన్నారు నాయకులు. నైజీరియాలో ఒక కంపెనీలో పనిచేస్తున్న వారిని 3 రోజుల క్రితం కిడ్నాప్ చేయబడ్డారని చెప్పి వారి కుటుంబ సభ్యులు నాకు తెలియజేశారు. నిన్న విదేశాంగ శాఖ మంత్రి గారికి ఆ యొక్క వివరాలన్నీ కూడా పంపించడం జరిగింది. వారు ఎంబసీ ద్వారా తగు చర్యలు తీసుకుంటున్నారు. సుష్మా స్వరాజ్ గారు నిన్న వారి యొక్క శ్రీమతితో కూడా నిన్న మాట్లాడి వారిని ఓదార్చి ప్రభుత్వం తీసుకునే యొక్క చర్యల గురించి కూడా వివరించారు. తప్పకుండా ప్రభుత్వము దాంట్లో శ్రద్ధ తీసుకొని తగు చర్యలు తీసుకొని వారిని త్వరగా విడిపించడానికి ప్రయత్నం చేస్తుందని నేను భావిస్తున్నాను. మన విశాఖపట్నం వాస్తవులు శ్రీనివాస్ గారు, ఇంజనీర్ గారు నైజీరియాలో కిడ్నాప్కి గురైన విషయం తెలుసు. అయితే దానికి సంబంధించి ఇప్పుడు వారి కుటుంబ సభ్యులు కలవడానికి రావడం జరిగింది. సో వారి చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 3 రోజుల క్రితం అక్కడ స్థానికులే మరి కిడ్నాప్ చేశారు. అది డబ్బుల కోసం చేశారు, దేనికోసం తెలియదు. తప్పనిసరిగా మరి కేంద్ర మంత్రి ఆల్రెడీ పరిశీలన చేస్తున్నారు. ఆ ప్రాసెస్ని స్పీడప్ చేయించి వీలైనంత త్వరలో మరి శ్రీనివాస్ గారిని విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం తరఫున కృషి చేయడం జరుగుతుంది. నైజీరియాలో విశాఖకు చెందిన శ్రీనివాస్ కిడ్నాప్ జరిగి 4 రోజులైంది. దీంతో బాధిత కుటుంబంలో గంటకి ఉత్కంఠ పెరిగిపోతోంది. శ్రీనివాస్ ఎలా ఉన్నాడో అనే ఆందోళన వ్యక్తమవుతోంది. శ్రీనివాస్ ను అపహరించింది ఉగ్రవాద సంస్థ కాదు కనుక ఆందోళన అక్కర్లేదంటూ ఆయన కుటుంబ సభ్యులకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు స్థానికులు. శ్రీనివాస్ కుటుంబ సభ్యుల్లో నెలకొన్న ఆందోళనపై ఆయన బావమతి రామకృష్ణతో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. నైజీరియాలో విశాఖకు చెందిన ఇంజనీర్ సైసాయి శ్రీనివాస్ కిడ్నాప్ అయిన తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుతం ఆయన నైజీరియాలో అధికారులతో పాటుగా ఇక్కడ ఇండియన్ ఎంబసీ నుంచి కూడా అధికారులు విస్తృతమైన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తమ సైసాయి శ్రీనివాస్ను వీరినంత తొందరగా విడిపించేందుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కంపెనీ నుంచి కూడా పాజిటివ్ సైన్ ఉంది. ఇక ఎంపీ అవంతి శ్రీనివాస్ కానీ లేకపోతే స్థానిక ఎమ్మెల్యేలందరూ కూడా కుటుంబాన్ని ఓదారుస్తున్నారు. ఖచ్చితంగా తమ వంతు ప్రయత్నం తాము చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కొంతసేపటి క్రితం ఎంపీ అవంతి శ్రీనివాస్ వచ్చి కుటుంబాన్ని పరామర్శించి వెళ్ళారు. ప్రస్తుతం మన దగ్గర శ్రీనివాస్ బావమరిది ఉన్నారు. సార్ చెప్పండి, మీకు ఎట్లాంటి ఇండికేషన్? దాదాపు గురువారం తెలిసిందని అంటున్నారు. ఆ తర్వాత నుంచి ఎట్లాంటి కరెస్పాండెంట్ మీకు ఎలా ఉంది? లైక్ వెడ్నెస్డే అయిందండి. థర్స్డే మధ్యాహ్నం అరౌండ్ 1 o'clockకి తెలిసింది. వెంటనే లైక్ నాకు గన్బాబు గారు కొంచెం టచ్ ఉంది. గన్బాబు గారు ఆ టైంకి తిరుపతిలో ఉండి ఆయనకి ఫోన్ చేసి ఒకసారి అర్జెంట్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి కలవమన్నారు. కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి కలిసి రిటర్న్ కంప్లైంట్ అది ఇచ్చాము. ఏసీబీ గారు కంప్లైంట్ అది తీసుకుని వెంటనే పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. విత్ ఇన్ లైక్ నో టైమ్ వాళ్ళు త్రూ ప్రాపర్ ఛానల్ వాళ్ళ హెడ్ ఆఫీస్ గట్రా హైదరాబాద్ సీఎం ఆఫీస్ గట్రా ఫార్వర్డ్ చేశారు. అక్కడ నుంచి ఎంపీ హరిబాబు గారు నెంబర్ ఇచ్చారు, పర్సనల్ నెంబర్ ఇచ్చి ఆయన కాల్ చేయమని ఉండి సార్ కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చి సార్ ఢిల్లీలో ఉన్నానమ్మా ఒకసారి అర్జెంట్గా మీరు మెయిల్ పెట్టండి, సేమ్ కాపీ కలెక్టర్ గారికి ఒక కాపీ ఇవ్వండి, నేను పర్సీవ్ చేస్తాను, మేడం కూడా ఇక్కడే ఉంటారు, సుష్మా స్వరాజ్ గారు ఇక్కడే ఉంటాను, మేడం టేబుల్ మీద నేను తీసుకెళ్తానని చెప్పి చెప్పడం జరిగింది. మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి నేను అక్క కంప్లైంట్ ఇచ్చే టైం కల్లా కలెక్టర్ గారికి ఆల్రెడీ విత్ ఇన్ లైక్ నో టైం 1.5 hour లోపల ఆల్రెడీ హైదరాబాద్ నుంచి ఫోన్లో వెళ్ళడం, ఆయన టేబుల్ మీకు అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. సార్ కూడా కాపీ అది తీసుకుని అక్నాలజ్మెంట్ ఇచ్చి లైక్ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తున్నారు. సార్తో మాట్లాడిన తర్వాత నిన్న మధ్యాహ్నానికి మేడం సుష్మా స్వరాజ్ గారు ఫోన్ చేశారు. షీఈ్ లైక్ వెరీ మచ్ గివింగ్ ఏ కన్ఫర్మేషన్ న్యూస్ దట్ దెర్ ఇస్ నో బోకో హరామ్ విచ్ ఇస్ లైక్ ఇస్లామిక్ మిలిటెంట్ గ్యాంగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఇష్యూ అండ్ షీఈ్ లైక్ ఈవెన్ కన్ఫర్మింగ్. మీరు అన్నట్టు బోకో హరామ్ లాంటి ఇస్లామిక్ తీవ్రవాద ముఠాలు ఏవి శ్రీనివాస్ గారిని తీసుకెళ్లిన దాఖలాలు అక్కడ కనిపించట్లేదు అనేది కంపెనీ నుంచి కానీ లేదా ఎంబసీ నుంచి కానీ వస్తుంది మనకున్న సమాచారం. ఆ లోకల్గా ఉన్న ముఠాలు ఏమైనా డిమాండ్స్ చేయటం కానీ లేకపోతే ఇప్పటి వరకు ప్రతిపాదన ఏమైనా చేయటం కానీ అక్కడ నుంచి అయితే ఫోన్ కాల్స్ అవి ఏం రావట్లేదని పాస్ట్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని అయితే లైక్ జనరల్గా 3-4 days తర్వాత టెన్షన్ క్రియేట్ చేసిన తర్వాత లైక్ ర్యాన్సమ్ ఇన్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. మనీ డిమాండ్ చేసి అవుతే మనీ ఇస్తే వదిలేస్తారు, లేదు అనేటట్లయితే ఇక్కడ కొంచెం దూరంగా తీసుకెళ్ళి మనీ ఇచ్చిన కేసెస్లో ఆ టైప్లో ఉంటుంది. సో ఇంకా 3 days అయ్యింది ఇవాళకి. వెడ్నెస్డే అయింది, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఇవాళకి. సో వీఆర్ ఈవెన్ ఎక్స్పెక్టింగ్ ఏ బెస్ట్ కాల్ ఫ్రమ్ ద అదర్ సైడ్. ముందు వీళ్ళతోటి కానీ ఇదర్ కంపెనీ సైడ్ నుంచి కానీ థ్రెటన్స్ కానీ లేదు ఇంకేవి కూడా ఇన్సిడెంట్స్ అలాంటివి అయితే నోటిసబుల్ ఇన్సిడెంట్స్ ఏం లేవు. శ్రీనివాస్ గారు వీళ్ళంత త్వరగా
ఇండియాకి చేరుకోవాలని మేము కూడా ఆశిస్తున్నాం. మొత్తంగా ఒకవైపు శ్రీనివాస్ గారు కిడ్నాప్ అయిన తర్వాత నుంచి మారుతున్న పరిణామాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందిస్తున్న తీరు మీద కుటుంబ సభ్యులైతే సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కానీ చర్చలు ఎలా జరుగుతాయి, అసలు అవతల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ లేకపోవడం వల్ల కొంత ఉత్కంఠ కొనసాగుతోంది. కానీ ఎలాంటి విపత్కర పరిస్థితులైనా శ్రీనివాస్ నడిపించడానికి సిద్ధంగా ఉన్నామని ఏదైతే కంపెనీ యాజమాన్యం కుటుంబ సభ్యులకు భరోసా ఇస్తుందో దీంతో వీళ్ళంతా కొంత ధైర్యంగానే ఉన్నారు. కానీ ఆ శ్రీనివాస్ కుటుంబ సభ్యులకి భార్య కానీ లేకపోతే పిల్లలకు కానీ చెప్పడానికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కనబడుతుంది. కాబట్టి కొంత సమయం పాటించాలని కూడా కుటుంబ సభ్యులు కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ శివతో రవిచంద్ర టీవీ విశాఖపట్నం. విజయవాడలో తప్పతాగి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన 2 డాక్టర్లకు శిక్ష విధించింది స్థానిక కోర్టు. 2 రోజుల పాటు నిర్మలా హృదయ భవన్ లో ఉచిత వైద్యం చేయాలని ఆదేశించింది. వీరిని దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత భవన్ నిర్వాహకులపై ఉందని తీర్పునిచ్చింది. Yesterday from the court I received the information saying that they are going cardiologists. It seems to be they are not real cardiology but they are general doctors, I suppose. Anyway, they have investigated all the patients and they have prescribed the medicines. Some patients are not willing to cooperate, so which we said leave them alone because there is no medication such as when they don't cooperate. మద్దెల చెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్ భారం దించుకున్నారు చెల్లపల్లి జైలు అధికారులు. భానుకిరణ్ ను చెల్లపల్లి నుంచి చెంచల్గూడకు తరలించేందుకు నాంపల్లి కోర్టు అనుమతించింది. సూరి హత్య కేసులో అరెస్ట్ అయిన తర్వాత భానుకిరణ్ ను 4 ఏళ్లుగా చెల్లపల్లి జైల్లోనే ఉంచారు. అయితే జైలు కేంద్రంగా అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భానుకిరణ్ అక్రమాలు ఆపలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీనికి పరిష్కారంగా చెంచల్గూడ జైలుకు తరలించడానికి అనుమతి ఇవ్వాలంటూ కోర్టును కోరారు. ఇందుకు నాంపల్లి న్యాయస్థానం అనుమతించింది. ఈ రోజు మధ్యాహ్నం భానుకిరణ్ ను చెంచల్గూడకు తరలించారు. భానుకు ప్రాణహాని ఉండటంతో అతని కోసం ప్రత్యేక బ్యారక్ ను సిద్ధం చేశారు చెంచల్గూడ అధికారులు. విశాఖలో నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టయింది. నిరుద్యోగుల నుంచి వేలకు వేలు వసూలు చేసి నకిలీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారనే పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ దాడులు చేసింది. వేర్వేరు చోట్ల జరిగిన దాడుల్లో 4గురిని అదుపులోకి తీసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఈ ముఠాకు చెందిన కార్యాలయాల్ని సీజ్ చేశారు. నిందితుల నుంచి పెద్ద సంఖ్యలో నకిలీ సర్టిఫికెట్లు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. హైదరాబాద్ లో సైలింగ్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. హుస్సేన్ సాగర్ లో జరుగుతున్న హైదరాబాద్ సైలింగ్ వీక్ కాంపిటీషన్ లో వివిధ రాష్ట్రాలకు చెందిన ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఈ రోజు సాయంత్రం జరిగే ముగింపు వేడుకలకు మంత్రి ఈటెల రాజేందర్ హాజరు కానున్నారు. ₹28 లక్షల విలువ చేసే 2 బస్సులను టీటీడీకి విరాళంగా ఇచ్చాడు కోల్కతాకు చెందిన ప్రకాష్ అనే భక్తుడు. తిరుమలలో భక్తుల ఉచిత రవాణా సౌకర్యం కోసం వినియోగించే 2 దివ్యరథం బస్సులను 25 లక్షలు వెచ్చించి టీటీడీ కొనుగోలు చేయగా ₹28 లక్షలతో బస్సులను ఆధునీకరించాడు భక్తుడు. ఈ ఉదయం ఆలయం దగ్గర జేఈఓ శ్రీనివాసరాజుకు బస్సు తాళాలు అందజేశారు. ఆ తర్వాత అర్చకులు బస్సులకు పూజలు నిర్వహించారు. అనంతరం బస్సులను భక్తుల ఉచిత రవాణా సౌకర్యార్థం టీటీడీ అందుబాటులోకి తెచ్చింది. శ్రీవారి భక్తులు తిరుమలలో ప్రయాణించడానికి అనువుగా ఉచితంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు దివ్యరథం అనే పేరుతో ఇలా బస్సులు ప్రత్యేకంగా తయారు చేయబడిన బస్సులు నడుపుతున్నాము. 12 వరకు ఉన్న బస్సులు ప్రతి 4 నిమిషాలకు ఒకసారి భక్తులకు అందుబాటులో వస్తున్నది. ఇప్పుడు అదనంగా 2 బస్సులు తిరుమల తిరుపతి దేవస్థానానికి